మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంలోపే మండలంలో 1,68,00,000 రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని అన్నారు రోహిత్. అలాగే బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో చేసిన అవినీతిని బయటపెడతామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ రైతు ఖాతాలో జమ చేయడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా రైతుల పక్షపాతి అని సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఎన్నికలు అయిపోయి సంవత్సరం కూడా అయితలేదు. సంవత్సరం లోపలనే దాదాపు 1,68,00,000 రూపాయలు మనం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మరి మన ప్రజలకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది అని చెప్పి మరి గర్వంగా సంతోషంగా వాళ్ళు తెలియజేసుకుంటూ, మరి ఏదున్నా ఇంకా ఇప్పుడే సినిమా కూడా స్టార్ట్ కాలే, సినిమా మొదలు కాలే, సినిమా అసలైన సినిమా ముందట ఉంది. అందరు కూడా మరి ఎవరైతే పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తూ ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం. బిడ్డ మీరు 10 ఏళ్లల్లా ఏదైతే అవినీతి చేసిరో అవన్నీ కూడా బయటికి గుంజుకొస్తాం. మా ప్రజల సొమ్ము, మా ప్రభుత్వం సొమ్ము మీ దగ్గర నుంచి రూపాయి కూడా వసూలు చేసి మళ్ళా ప్రజలకు అందజేసే వరకు మరి మీ వెంట పడతామని చెప్పి కూడా మరి తెలియజేసుకుంటూ ఏదున్నా మాటలలో కాదు చేతలలో అభివృద్ధి చేసి చూపిస్తాం. మీ కళ్ళ ముందు అభివృద్ధి కనిపించే విధంగా మరి మేము చేస్తామని చెప్పి కూడా మీ అందరు కూడా ఇంకొకసారి పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మాటిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.